చివరికి భగవంతుని ప్రార్థించడం తప్ప ఆయనకు మరో మార్గం గోచరించలేదు. అదే సమయంలో మహారాజుకి సంతానం లేనందుకు సంతోషంలో తేలిపోతున్న ఒక జీవి కూడా అదే రాజభవనంలో ఉన్నాడు. ఆయనే పందల రాజ్యపు మహామంత్రి. ఒకనాడు రాజశేఖర మహారాజు తన మంత్రులు పరివారంతో సహా వేటకు బయలుదేరాడు. ఆ రోజు ఎన్నడూ లేని విధంగా మనసు ప్రశాంతంగా ఉండడాన్ని, హృదయం సంతోషంతో నిండి ఉండడాన్ని గ్రహించాడు. మహామంత్రి, నేటి ఉదయం నుండి నా చుట్టూ అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. నా జీవితంలో ఏదో మంచి జరగబోతున్నట్లు, హృదయంలోని శోకం మొత్తం తొలగిపోనున్నట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా జరిగితే నాకు కూడా ఎంతో సంతోషం మహారాజా. మహారాజు ఎదుట నమ్మకస్తునిలా నటిస్తూ మహారాజు స్థానాన్ని ఆక్రమించాలని కలలకంటున్న మహామంత్రి వారసుడు లేని రాజ్యం తర్వాత తనకే సొంతమని భావిస్తున్న వేళ ఒక పశువాని గొంతు విని మహారాజు పులకించిపోయాడు.